హాయ్ అండి, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీడ మినిమం. సో ఇవాళ వచ్చేసి మన మినీ బ్లాగ్ ఏంటంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విజయదశమి శుభాకాంక్షలు. సో మనమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ అమ్మ ఒడిలో ఉన్న కమ్మదనం దేంట్లో ఉంటుంది అన్నట్టుగా నేనైతే హాయిగా పడుకునిపోయినా అమ్మ దగ్గర. సో ఇక మన వాళ్ళందరూ ఏ రూమ్లో వాళ్ళైతే ఆ రూమ్లో పడుకున్నారు, ఇంకా ఎవ్వరు లేవలేదు. ఇక ఎర్లీ మార్నింగ్ మా అత్తయ్య గారు అయితే లేచారు, పప్పు కడిగారు అండ్ గారెలకైతే ప్రిపరేషన్ చేసేద్దాం అనేసి ఆ పనిలో ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక మనం బ్రష్ చేసుకుంటూ చిన్నగా స్టార్ట్ అయితే డే అయితే స్టార్ట్ అయిపోయింది నాకైతే. అండ్ ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏందని మేమైతే డిస్కస్ చేస్తున్నాం. సో ఏం వండాలి, ఏం చేయాలి, ఏం తినాలి అన్నట్టుగా. సో నేను మా రెండో సిస్టర్, మీకు తెలుసు కదా. ఇక మొత్తానికైతే మేము బయట డిస్కషన్ చేసే లోపల ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ గారెలకైతే ప్రిపేర్ చేసేద్దాం అనేసి అవన్నీ సిద్ధంగా అయితే చేసేసారు. అండ్ అందరు బ్రష్ చేశారు, మంచిగా టీ తాగేద్దామనేసి టీ అయితే తాగేస్తున్నారు. బట్ మనకి టీ అలవాటు లేదు కాబట్టి మనం ఓన్లీ లెమన్ వాటర్ ఫ్యాన్స్ అనమాట. సో ఇక మనమైతే లెమన్ వాటర్ తీసేసుకున్నాం. ఇక లెమన్ వాటర్ తాగినాక ఇక నెక్స్ట్ ఎవరి పనులు తలా ఒక పని చేస్తేనే పండగ కదా. ఎందుకంటే అందరి పనులన్నీ ఒకరి మీద వేస్తే ఇంకా బాగోదు కదా అనేసి మేమైతే తలా ఒక పని అయితే చేసేసుకున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ పొద్దున్నట్టే పనులన్నీ అయిపోతున్నాయి చక్క. అండ్ బయట నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి లోపల ఆల్రెడీ గారెలకి అంత ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక మనం లోపలికి ఎంట్రీ చేసి ఇక శ్రద్ధలు మడతేసే కార్యక్రమం అయితే నేనైతే తీసేసుకున్నా. అండ్ ఇక నేను శ్రద్ధలు మడతేసే కార్యక్రమం తీసుకుంటే మా రెండో సిస్టర్ వచ్చేసి ఇల్లు లూకే కార్యక్రమం తను తీసుకుందనమాట. సో మా పెద్దక్కకి మా అమ్మకైతే ఇక గారెల సెక్షన్ అయితే అప్పచెప్పేసాము. ఇక మొత్తానికైతే ఇల్లు ఊడవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మీ అందరి ఇళ్ళల్లో కూడా ఇవాళ పండగ అంటేనే పనులు అబ్బా. నిజంగా ఆడవారికి పండగలు అంటే ఫస్ట్ పనులు, వంటలు, ఇదే గోల. ఇక నెక్స్ట్ ఇక మనోళ్ళు మేమైతే లోపల పని చేస్తుంటే ఇక నెక్స్ట్ మా పెద్ద సిస్టర్ అండ్ అమ్మకైతే గారెల సెక్షన్ అయితే అప్పచెప్పేసామన్నమాట. సో ఇక మొత్తానికి తలా ఒక పని చేయడం వల్ల మనకైతే ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేనైతే ఇక తినేయడానికి కూడా రెడీ అయిపోయినా. సో మనం ఎట్లాగో తినడంలో ఫస్ట్ కాబట్టి ఫస్ట్ రౌండ్ నాతోటే స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ ఇక లంచ్కి అయితే మటను, చికెను అండ్ చికెన్ వాటిని ఏమంటారు కాళ్ళ అండ్ ఇక బోటి, ఇంకా చికెను అండ్ ఫిష్, ఇంకా మటన్ అనుకుంటా ఇది కూడా. ఇంకా మొత్తానికి అయితే బగారా రైస్. ఇక ఒకటే ఐటెం మిస్ అయిపోయిందబ్బా. అండ్ మనకైతే నెక్స్ట్ ఇక అన్ని వంటలన్నీ చకచక చేసేసి అండ్ దేవుడికి అయితే భక్తితో శ్రద్ధతోటి, అసలు మనకైతే కొంచెం భక్తి తక్కువే అబ్బా. కాకపోతే ఇక నిన్న మన పండగ రోజు కూడా ఇక మనం భక్తితో ఉండకపోతే ఎందుకు అనేసి నేనైతే టక పూజ చేసేసా. సో నేను పూజ చేస్తుంటే మన వాళ్ళందరూ హవాక్ అయిపోతారు, ఎందుకంటే ఎట్లయినా మనం తక్కువ కదా పూజలు చేసే సెక్షన్. సో ఇక మన వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఇక నెక్స్ట్ అయితే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని తినేసి ఇక చిన్నగా లాస్ట్ సెల్ఫీ ఒకటి దిగేసినాం. సో ఇక నెక్స్ట్ ఇక మనకి ఈవినింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అండ్ జమ్మికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో జమ్మి అంటే అసలు సూర్యాపేటలో దసరా అంటే ఓ రేంజ్లో ఉంటుంది అబ్బా నిజంగా. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే మేము లోపల ఆడిదాకా వెళ్ళాం కానీ లోపలికి ఎంట్రీ మాత్రం ఇవ్వడానికి అస్సలు ఛాన్స్ లేకుండా అయిపోయింది. సో మేమందరం చిన్న పిల్లలతో వెళ్ళినాం కాబట్టికి ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తే మళ్ళీ అసలు అప్పటికి చాలా జనాలలో తప్పిపోతారేమన్న టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇక మొత్తానికైతే పాలపిట్ట అంటేనే మన దసరా రోజు ఇక పాలపిట్టని చూసేయండి. మీరైతే చూసేసారా మరి? దసరా రోజు పాలపిట్టని చూస్తే చాలా మంచిది అంటారు. అండ్ మేమైతే పాలపిట్టని తీసుకొని పట్టుకొని మరిగా చూసేసాము. అండ్ జమ్మి ఆకు కూడా ఉంది, చూసేయండి. సో మన దగ్గర జమ్మి ఆకు కూడా సపరేట్గా అయితే పెట్టేశారు. సో ఎందుకంటే మనం అక్కడికి లోపల దాకా వెళ్ళని వాళ్ళు జమ్మి ఆకు ఇక్కడ బయట తీసుకునేటట్టుగా ఏర్పాటు అయితే చేసేసారనమాట. ఇక మొత్తానికైతే ఇక మన వీడియో సెక్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. నేను లోపలికి ఎంట్రీ ఇచ్చేయాలని అయితే అనిపించింది. కాకపోతే మన వాళ్ళేం ఒక్క ఆగే వారం కాదు కాబట్టి సో
ఇంకా మేమైతే ఇక అంతవరకే స్టాప్ చేసేసి ఇక లాస్ట్ ఎండింగ్ అయితే చేసేసామన్నమాట. సో గైడ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.